టైలర్ స్విఫ్ట్ తీసుకోండి, అమితాబ్ బచ్చన్ గారు తీసుకోండి, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, ఒక స్టేజ్ లెట్ అస్ సే ద స్టేజ్ ఆఫ్ ఫాదర్ చిరంజీవి గారు, మా అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు, ఎవ్రీబడి బికమ్స్ అ ఫ్యాన్ ఆఫ్ దెమ్ అండ్ దే గో ఫర్ ద యంగర్ జనరేషన్. ఓకే, సో దట్ కీప్స్ షిఫ్టింగ్. మేబీ మైండ్ విల్ స్టార్ట్ ఇంక్రీజింగ్ ఆఫ్టర్ June 27th. కాకపోతే మిగతా వాళ్ళలో కాకుండా మీలో ఒక రకమైన యాటిట్యూడ్ ఉందని అంటారా? నా యాటిట్యూడ్ గురించి మీకు ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉన్నట్టుంది మూర్తి గారికి. నేను అది కాదు మీకు, నేను ఒకటి సమరీ చేయాలనుకున్నాను ఆల్ ద ఇంటర్వ్యూస్. నేను నడిచొచ్చేది యాటిట్యూడ్ ప్రాబ్లము, నేను ఒక రూమ్లో పలాగా వచ్చేది మూర్తి గారికి యాటిట్యూడ్ ప్రాబ్లము. మై యాటిట్యూడ్ ఇస్ మైన్, ఐ వాజ్ బార్న్ విత్ దిస్ యాటిట్యూడ్. నేను అనుకూలంగా ఉండలేనండి. దిస్ ఇస్ మై యాటిట్యూడ్. నా యాటిట్యూడ్ నచ్చే కదా మీకు. పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు, పబ్లిక్ ఫైర్గా ఉన్నప్పుడు జనాల ముందు కొంచెం డౌన్గా ఉండాల్సిన అవసరం ఉందంటారు లేదంటారు? ఐ షుడ్ బీ మై సెల్ఫ్ కదండి. ఐ కాంట్ యాక్ట్ ఇన్ పబ్లిక్, ఐ షుడెంట్ యాక్ట్ ఇన్ పబ్లిక్. నేను ఇలాగే నో, అయ్యో దట్ ఈస్ చీటింగ్. ఐ కెన్ నెవర్ చీట్. దట్ ఈస్ సంథింగ్ ఐ కెన్ నెవర్ బీ. మీ ఫ్యాన్స్ కావచ్చు, ఇలా చూశారు, అరే చూశాను రా విష్ణు కలిశాను, ఎంత డౌన్ ఉన్నారా ఎలా ఉన్నారా అని వాళ్ళకి అదొక. I'll tell you one thing. సార్, డౌన్ టు ఎర్త్ వేరు, యాటిట్యూడ్ వేరు అనుకుంటా. మరి ఆ యాటిట్యూడ్ డౌన్ టు ఎర్త్ దూరం చేస్తుంది. ఎవ్రీథింగ్ సక్సెస్ ఉంటే ఆ యాటిట్యూడ్ హైలైట్ అయింది యాక్టర్ కి. అంతే. That's it. It's matter of